స్వామీజీ. ఓకే సార్. ఓం భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనము చాందోగ్యోపనిషత్ చూడబోతున్నాము. చాందోగ్యోపనిషత్ సామవేదంలో లభిస్తూ ఉంది. వేదం మనం ముందు చెప్పుకున్నట్లుగానే మంత్రభాగము, బ్రాహ్మణ భాగం అని రెండు 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 విభాగాలుగా చెప్పుకుంటారు. మంత్రభాగాన్ని సంహితా భాగం అని కూడా, సంహిత మంత్రభాగం, బ్రాహ్మణ భాగం. బ్రాహ్మణ భాగంలో పునః బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని. ఈ ఉపనిషత్తు బ్రాహ్మణ భాగంలో లభిస్తుంది. చాందోగ్యోపనిషత్తులోని సామవేదంలోని బ్రాహ్మణ భాగంలో. ఈ వేదంలో మళ్ళీ ప్రతి వేదానికి కూడా అనేక శాఖలు ఉన్నాయి. అందులో సామవేదానికి 1000 శాఖలు అని చెప్తారు. ఈ ఈ మన చాందోగ్యోపనిషత్తు మనం చూస్తున్నది ఏదైతే ఉందో, రైట్, ప్రతి శాఖలో కూడా ఉపనిషత్తు ఉంటుంది. ఆ విధంగా చాందోగ్యం కూడా అన్ని శాఖల్లో రావాల్సి ఉంటుంది, ఏదో కొన్ని మార్పులతో. మనం చూసేటువంటి ఈ ఉపనిషత్తు తలవకార శాఖకు సంబంధించి తలవకార శాఖ అని, అదేవిధంగా కౌతుమ శాఖ అని, తలవకార శాఖ అని కూడా ఇందులో. ఈ సామవేదం నుంచే కేనోపనిషత్తు కూడా. ఈ రెండు కూడా ఈ సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు. ఇందులో ఈ చాందోగ్య ఉపనిషత్తు విస్తారమైనటువంటి ఆ ఉపనిషత్తు యొక్క మంత్ర రాశి సముదాయం ఏదైతే ఉందో విస్తృతమైనటువంటిది. బృహదారణ్యకము, చాందోగ్యము ఈ రెండు కూడా విస్తృతమైనటువంటివి. బృహదారణ్యకం తర్వాత చాందోగ్యమే పెద్దదైనటువంటి ఉపనిషత్తు. ఈ చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, వీటిలోని వివిధ వాక్యాలు బ్రహ్మసూత్రాల్లో చర్చకొస్తున్నాయి. బ్రహ్మసూత్రాల్లో సకల ఉపనిషత్తుల నుంచి, అనేక ఉపనిషత్తుల నుంచి విషయవాక్యాలు తీసుకొని, రైట్, ఎక్కడెక్కడైతే సందేహానికి అవకాశం ఉంటుందో, ఎక్కడెక్కడైతే ఈ సిద్ధాంత నిర్ణయం చేయడంలో కించిత్ సందేహం, సిద్ధాంత తాత్పర్యం, వేదాంత వాక్యాల తాత్పర్యము జీవబ్రహ్మైక్యమే. అదే మనకు తత్వ సమన్వయాత్ అని బ్రహ్మసూత్రాలు 4వ సూత్రము, మొదటి అధ్యాయం కూడా. బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాలు. అందులో మొదటి అధ్యాయానికి పేరు సమన్వయాధ్యాయము. సమన్వయం అంటే వేదాంత వాక్యాలు పరబ్రహ్మయందు అన్వయాన్ని పొందుతున్నాయి. రైట్, జీవబ్రహ్మైక్యం ఎందు బ్రహ్మణి వేదాంత వాక్యా బ్రహ్మణి సమ్యక్ అనుయంతి. చక్కగా అన్వయాన్ని, అంటే అన్వయము అంటే వాక్యార్థము, వాక్యాన్వయము. వాక్యముల పదాలు ఉంటాయి, మనకు తెలిసిందే. ఆ పదాలన్నీ కూడా కలిసి ఒక అర్థాన్ని బోధిస్తాయి. ఘటము అనే పదం ఘటం అనే అర్థాన్ని బోధించవచ్చు, ఇంకొక పదం ఇంకొక అర్థాన్ని బోధించవచ్చు. అలా ఒక్కొక్క పదం ఒక్కొక్క అర్థాన్ని బోధించడం వేరు. వాక్యములో ఉండే అన్ని పదాలు కలిసి ఒక అర్థాన్ని బోధిస్తాయి. ఒకే అర్థాన్ని బోధించాలి. ఒక అర్థాన్ని బోధిస్తేనే అది వాక్యం. 4-5 అర్థాలను బోధిస్తే ఒక వాక్యం ఎలా అవుతుంది అప్పుడు? సో అందుకని వాక్యం అంటే ఒక అర్థాన్ని బోధించాల్సి ఉంటుంది. అందులో ఎన్ని పదాలు ఉన్నా అవన్నీ కలిపి ఒక అర్థాన్ని బోధిస్తాయి. అలా వేదాంతంలో ఉండే అన్ని వాక్యాలు కలిపి ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. అది ఏకవాక్యత, అదే అన్వయము. సో వేదాంత వాక్యాలన్నీ చక్కగా బ్రహ్మయందు అన్వయాన్ని పొందుతున్నాయి. బ్రహ్మనే తాత్పర్యంగా సూచిస్తున్నాయి. సృష్టి వాక్యాలు కావచ్చు, ప్రవేశ వాక్యాలు కావచ్చు, ఐక్యబోధక వాక్యాలు కావచ్చు, అవాంతర వాక్యాలు కావచ్చు, ఉపాసనలను విధించే వాక్యాలు కావచ్చు. ఇవన్నీ కూడా సాక్షాత్ గాని పరంపరయా గాని ఆ బ్రహ్మస్వరూపాన్ని బోధిస్తున్నాయి అనేది అన్వయం. ఆ అన్వయాన్ని నిరూపించడం సమన్వయాధ్యాయం యొక్క లక్ష్యం. సమన్వయాధ్యాయం అంటున్నప్పుడు బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాలు, మొదటి అధ్యాయం సమన్వయాధ్యాయము. ఆ అధ్యాయంలో ఈ విధంగా ఈ వివిధ వాక్యాలన్నీ కూడా పరమాత్మ స్వరూపాన్ని, వేదాంత వాక్యాలన్నీ పరమాత్మ స్వరూపాన్ని బోధిస్తున్నాయి. జీవుడి యొక్క పరమాత్మ స్వరూపాన్ని బోధిస్తున్నాయి. పరమాత్మ స్వరూపం ఏ విధంగా బోధిస్తున్నాయి? ప్రత్యేగాత్మగా.
ఆ చైతన్యమే ప్రత్యేగాత్మ అని బోధించడమే సకల వాక్యాల యొక్క, సకల ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము అనేది వేదాంత సిద్ధాంతం. రైట్? ఆ సిద్ధాంతాన్ని దృఢపరచడానికి సమన్వయాధ్యాయం. అందులో వివిధ వాక్యాలు ఎక్కడెక్కడైతే ఈ సమన్వయానికి ఇది సమన్వయం. రైట్? ఈ విధంగా వాక్యాల యొక్క అన్వయం తత్వములు. 4-5 పదార్థాలను తీసుకొని అన్వయం ఒకటేం చెప్పడంలే. వస్తువులో అంటే వివిధ వస్తువుల సమన్వయం ఎలా ఉంటుంది? అందుకని వాక్యాలు అంటే వేదాంత బోధ, వేదాంతం ఏం చెప్పదలుచుకుంటుంది? నిర్వివాదంగా, అనిక్వివోకలి, ఎటువంటి సంశయాలకు తావునివ్వకుండా, రైట్? అయితే కానీ ఇత్యాదులుగా కాకుండా నిశ్చయంగా జీవ బ్రహ్మ ఐక్యాన్నే బోధిస్తుంది అని నిరూపించడం, అది సమన్వయం. రైట్? అందులో ఎక్కడెక్కడైతే సంశయానికి అవకాశం ఉందో ఈ సమన్వయం కుదురుతుందా లేదా, జీవబ్రహ్మ ఏకత్వాన్ని బోధిస్తుందా లేదా, బ్రహ్మ కారణత్వాన్ని ప్రతిపాదిస్తుందా లేదా, ఇంకొక కారణం ఏమన్నా చెప్తుందా అని విషయాలను పరీక్షించడం. సాంఖ్యులు ప్రధానాన్ని జగత్ కారణంగా చెప్పుకున్నారు, అలా ఏదైనా వేరే కారణాన్ని చెప్తుందా అనేటువంటి సంశయాలు ఎక్కడెక్కడైతే ఏ వాక్యాల్లో అయితే అవకాశం, ఒక బీజం, ఆ సంశయానికి బీజం ఏదైనా వాక్యాల్లో ఉందనిపించినప్పుడు వాటిని విచారానికి తీసుకుంటున్నారు బ్రహ్మసూత్రాలలో. ఆ మొదటి అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి. ఆ 4 పాదాల్లో ఈ విధంగా వివిధ వాక్యాలను తీసుకొని విచారించి తాత్పర్యము బ్రహ్మయందే అని చెప్పడం ఉద్దేశం. అది సమన్వయాధ్యాయం. అదేవిధంగా సమన్వయ సూత్రం కూడా, సమన్వయాధికరణం తత్తు సమన్వయాత్ అని సూత్రం కూడా. అదేవిధంగా అధ్యాయం అంతా కూడా తత్తు సమన్వయాత్ అనే సూత్రం సామాన్యంగా జనరల్గా అన్ని వాక్యాలు వేదాంత అంటే బ్రహ్మను బోధిస్తాయి, సత్య వస్తువుని బోధించడానికి సామర్థ్యం ఉంది అని ఇతర విషయాలన్నీ అక్కడ తీసుకొస్తారు. ఆ సమన్వయ అధ్యాయంలో అనేక వేదాంత వాక్యాలను ఎక్కడైతే పరీక్షిస్తున్నారో అందులో చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు నుంచి అత్యధిక వాక్యాలను విచారించారు అని. అందులో కూడా చాందోగ్యం నుంచి ఎక్కువ వాక్యాలు గ్రహించారు, విచారించారు అని. సో ఆ విధంగా చాందోగ్యోపనిషత్తుకి, అంటే చాందోగ్యోపనిషత్తులో వాక్యాలు విచారించారు అంటే సకల ఈ చాందోగ్యోపనిషత్తులో 8 అధ్యాయాలు ఉన్నాయి. అష్టాధ్యాయి అని మనం పాణిని అష్టాధ్యాయి వింటూ ఉంటాం. పాణిని అష్టాధ్యాయి 8 అధ్యాయాలు ఉన్నాయి. చాందోగ్యం కూడా అష్టాధ్యాయి 8 అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 8 అధ్యాయాల్లో మొదటి 5 అధ్యాయాలు ఉపాసనల గురించి విశేషంగా చర్చించడం. చివరి 3 అధ్యాయాలు అక్కడ ఆత్మవిచారము అని. అయితే ఈ 8 అధ్యాయాల్లో కూడా అనేక వాక్యాలు బ్రహ్మసూత్రాల్లో చర్చించబడుతున్నాయి. మొదటి 5 అధ్యాయాల్లో కూడా ఉపాసనలు అని చెప్పుకుంటున్నాం, కానీ ఉపాసనలు ఇక్కడ ప్రాయ వైదిక ఉపాసనలు అంటే ఉపనిషత్తుల్లో లభించేటువంటి ఉపాసనలు అహంగ్రహోపాసన ముఖంగా, అహంగ్రహోపాసన రూపంగా, అంటే అహంకారము యందు ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆరోపించి ఉపాసించే విధంగా ఉంటాయి. అంటే విరాట్ స్వరూపాన్ని చింతన చేయడం, అంటే వ్యాపకత్వాన్ని బుద్ధిలో తీసుకురావడం, బుద్ధిలో నేను పరిచ్ఛిన్నుడను అనేటువంటి ఒక దృఢ భావన ఏదైతే ఉందో ఆ భావనను సడలింపజేసి వ్యాపక స్వరూపాన్ని అనేటువంటి ఒక భావనను తీసుకురావడం, ఏదైతే మనం జ్ఞాన ఫలంగా సర్వాత్మభావం జ్ఞాన ఫలంగా చెప్పుకుంటున్నామో ఆ సర్వాత్మ భావాన్ని అభ్యాసముఖంగా తీసుకురావడం. అభ్యాసముఖంగా, విచారముఖంగా సర్వాత్మ భావం తెలుసుకోవడం ఒకటి, అది జ్ఞాన మార్గము, ఉత్తమాధికారి అని. అలా కాకుండా ఆ బుద్ధి అందులో నిలకడ పొందడం లేనప్పుడు, బుద్ధి ఆ సర్వాత్మ భావంలో నిలకడని పొందనప్పుడు ఆ బుద్ధికి ఈ విధంగా వృత్తి పరంపరని ఆలంబనగా ఇవ్వడం. వ్యక్తి ఏదో ఒక ఆలంబనని కోరుకుంటాడు, ఒక ఆశ్రయాన్ని, ఒక ఆపు అది పట్టుకొని నిలబడాలని ప్రయత్నం చేస్తాడు. నిలబడడానికి సామర్థ్యం స్వతంత్రంగా లేనప్పుడు దేన్నో పట్టుకుని నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. రైట్? సో ఆ విధంగా ఆ నిలబడడానికి ప్రయత్నానికి ఊతం ఏదైతే ఉందో అది కర్మ, ఉపాసన రెండు కూడా. మనిషి కర్మ ద్వారా కానీ ఉపాసన ద్వారా కానీ, ఈ విధంగా ఉపాసన అంటున్నప్పుడు వృత్తి ప్రవాహం, ఆ వృత్తి ప్రవాహాన్ని ఆలంబనగా తీసుకొని సర్వాత్మ భావాన్ని పొందడం. ఆ ఉద్దేశంలో మొదటి 5 అధ్యాయాలు ఈ విధంగా ఈ సంసారంలో జగత్తులో ఉన్నటువంటి వివిధ అంశాలను ఆశ్రయించి తద్వారా వాటిలో ఉన్నటువంటి ఒక ఏకత్వాన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తాయి. అది ఉపాసన భాగం. అందు నుంచి కూడా అనేక వాక్యాలు బ్రహ్మసూత్రాల్లో చర్చించబడుతున్నాయి. అది ఈ ఉపనిషత్తు యొక్క ప్రాశస్త్యం.
అనేక వాక్యాలు ఇక్కడి నుంచి ఈ ఉపనిషత్తు నుంచి గ్రహించబడుతున్నాయి అని. రైట్. ఆ శరీరంలో కూడా అంటే ఆ గ్రంథ శరీరంలో కూడా చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు తర్వాత అంత పెద్దది. సో ఇక్కడ మనం కేనోపనిషత్తు, చాందోగ్యము రెండు కూడా సామవేదం అని చెప్పుకున్నాం. ఈ రెండు కూడా ఆ తలవకార శాఖ నుండి ఆ శాఖలో మనకి ఈ రెండు ఉపనిషత్తులు కనిపిస్తున్నాయి. ఈ సామవేదానికి సామాన్యంగా మనం చెప్పుకునేటువంటి సామవేదంలో ఏ ఉపనిషత్తులు అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం చెప్పుకునేటువంటి శాంతి మంత్రం, ప్రతి ఉపనిషత్తుకి శాంతి మంత్రం చెప్పుకుంటాము. ఇక్కడ ఆప్యాయంతు మమాంగాని అని శాంతి మంత్రం. రైట్. సో మనం కూడా ఈ శాంతి మంత్రంతోనే ఈ శాంతి మంత్రానికి కొత్త వ్యాఖ్యానం చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే యగుపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. అన్ని ఉపనిషత్తులు కూడా ఏ ఉపనిషత్తు అయినా కూడా ఈ విధంగా ఆ శాఖకు ఆ వేదానికి సంబంధించినటువంటి మంగళాచరణంతో శాంతి మంత్రంతో ఆరంభిస్తాం. శ్రేయాంసి బహువిజ్ఞాని అని ప్రతీతి, లోక ప్రతీతి, నానుడి, లోకోక్తి. రైట్. శ్రేయాంసి బహువిజ్ఞాని, శ్రేయాంసి శ్రేయో కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనేక విఘ్నాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విఘ్నాలన్నింటినీ దాటి ఆ శ్రేయస్సుని పొందాలి అనే ఉద్దేశంతో విఘ్న నివృత్తి గురించి పరమాత్మను ప్రార్థించడం. ఓం 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 అంటున్నప్పుడు ఓం అనేది ప్రణవం తస్య వాచక ప్రణవ అని యోగ సూత్రాల్లో కూడా తస్య పరమాత్మన వాచక, ఆ పరమాత్మకే పేరు ఓంకారము. సో ఓంకారం అంటున్నప్పుడు ఆ ఓంకారము పరమాత్మ యొక్క పేరు. ఎందుకంటే ఓంకారంలో సకల శబ్దాలు ఇమిడి ఉన్నాయి, సకల పదాలు, సకల శబ్దాలు, సకల నామధేయాలు అన్ని కూడా అందులో ఇమిడి ఉన్నాయి. ఆ ఉ మా అనేటువంటి అక్షరాలు అకారో వై సర్వావాక్, సంపూర్ణ వాక్కు కూడా అకారము యొక్క వికారమే. అకారము ఆ అంటున్నప్పుడు ఆ నోరు తెరిచి ఆ గాలిని వదులుతున్నప్పుడు వచ్చేటువంటి ధ్వని, సహజంగా వచ్చేటువంటి శబ్దం ఆ. రైట్. సో ఆ విధంగా ఆ యొక్క వికారము ఊ, ఆలోనే కొంత ప్రయత్నము, రైట్, ఓష్ట్యము పెదవుల ద్వారా కొంత ప్రయత్నము ద్వారా ఊ కలుగుతా ఉంది. ఆ ఊ సకల వికారాలకు సంకేతం. అకారం యొక్క ఏ వికారాలు అయితే ఉన్నాయో ఆ వికారాలన్నింటికి సంకేతంగా. అదేవిధంగా మా అంటున్నప్పుడు రెండు పదవులు కలిసి అక్కడికి ఉచ్చారణ ఆగిపోతా ఉంది. సో ఉచ్చారణ ఆరంభం అకారం నుంచి అప్రయత్నపూర్వకంగా సహజంగా సరళంగా కలిగేటువంటి ధ్వని. ఆ తర్వాత ఉకారము సకల వికారాలు ఉకారం సూచిస్తూ ఉంది. మకారము ఆ వాక్కు యొక్క చరమ స్థితిని చూపిస్తూ ఉంది. సో ఆ విధంగా సంపూర్ణ వాక్ అంతా కూడా ఆ ఓంకారంలో సంపూర్ణ సకల పదాలు, సకల నామధేయాలన్నీ ఓంకారంలో ఉండడం చేత సకల నామాలకు నామి, అన్ని పేర్ల చేత కూడా పిలువబడేటువంటి ఆ పరమాత్మ, ఆయనకి ఏ పేరు అన్నప్పుడు ఓంకారము. ఆ ఓంకారం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని స్మరించుకుంటూ, అందుకనే ఓంకారము యొక్క ఆ ధ్వనియే మంగళము. ఓంకారశ్చాపశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురాం కంఠం భిత్వా వింద్రియాతౌ తస్మాన్ మాంగళికా బుభౌ. ఈ రెండు కూడా ఓంకారము అథశబ్దము, ఈ రెండు కూడా ఆ పరమాత్మ సృష్టి ఆది కాలంలో పరమాత్మ నుంచి వెలువడ్డాయి. ఏ కార్యానికైనా, ఏ కార్యం చేసే ముందైనా మంగళాచరణం చెప్పుకోవడం, పరమాత్మను స్మరించడం, ధ్యానించడం, మంగళవచనాలు చెప్పుకోవడం సామాన్యమైనటువంటి ఒక పద్ధతి, సంప్రదాయకంగా లభిస్తున్నటువంటి ఒక పద్ధతి. అదేవిధంగా సృష్టికి ముందు ఏ ఓంకారము, ఏ అర్థశబ్దం అయితే వచ్చాయో ఆ సృష్టి కార్యానికి మంగళంగా వచ్చాయని అర్థం చెప్పుకోవాలి కదా. అందుకని ఆ ఓంకారం, ఆ ధ్వని పరమాత్మ నుండే ఉత్పన్నమైనటువంటి ఆ ధ్వని
మహత్తర కార్యం సృష్టి కార్యానికి ముందు వెలువడ్డటువంటి ఆ ధ్వని, అది మంగళం. ధ్వని చేతనే మంగళము. అందుకని ఓంకారము మంగళప్రదము, పరమాత్మకు సంకేతం కూడా. అటువంటి పరమాత్మను స్మరిస్తూ ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఏమని? మమ అంగాని అప్యాయంతు అప్యాయంతు పేయింగ్ వృద్ధౌ ధాతువు నుంచి పేయింగ్ వృద్ధౌ వృద్ధిని పొందుగాక. ఏవి? మమ అంగాని, నా అవయవాలన్నీ కూడా, ఈ శరీర అవయవాలు ఇవేవైతే ఉన్నాయో, ఈ కాళ్ళు, చేతులు, తల, ఇవన్నీ కూడా, ఈ ఈ ఈ అంగాలన్నీ కూడా దృఢ దార్ఢ్యాన్ని పొందుగాక. ఇవి కూడా ప్రతిబంధకాన్ని కలిగించకుండుగాక. ఈ అధ్యయనానికి ఆధ్యాత్మిక విఘ్నము ఒక ప్రధాన రూపమైనటువంటి విఘ్నము. మనస్సు నిలవాలి అధ్యయనం ఎందు, శరీరం సహకరించాలి. ఆ విధంగా ఈ సకలావయవాలు అన్నీ కూడా ఆప్యాయంతు వృద్ధి పొందుగాక అని పరమాత్మను ప్రార్థించడం. అదేవిధంగా ఇంద్రియాలన్నీ కూడా వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి. అదేవిధంగా అనంతరం సర్వాణి చ ఇంద్రియాణి, సకల ఇంద్రియాలు. వాక్ అంటున్నప్పుడు కర్మేంద్రియాలకు ప్రతీక, సకల కర్మేంద్రియాలు. అదేవిధంగా ప్రాణము మిగిలిన ఇంద్రియాల సమక్షంలో వస్తున్నప్పుడు ఘ్రాణేంద్రియంగా తీసుకుంటాం కదా. సో ఘ్రాణేంద్రియము, చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా సర్వాణిచ ఇంద్రియాని అతో బలం, ఆ బలాన్ని పొందుగాక, దార్ఢ్యాన్ని పొందుగాక. అదేవిధంగా ఆప్యాయంతి, ఇక్కడ ఇంద్రియాలు చెప్పిన తర్వాత మమాంగాని అంటున్నప్పుడు శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ విధంగా ఇవంతా కూడా దృఢమవుగాక. అదేవిధంగా ఇంద్రియాల యొక్క ఈ ఇంద్రియాలను చెప్తున్నప్పుడు చెప్పని ఇంద్రియాలను కూడా ఉపలక్షణంగా తీసుకుంటాం. ఉపలక్షణం అంటే ఎట్సెట్రా, అలాగా ఎట్సెట్రా అంటున్నప్పుడు చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా, ఆ కోవకు చెందినటువంటి చెప్పనివి కూడా అందులో కలిసిపోతాయి. ఆ విధంగా మనస్సుతో సహా సకల ఇంద్రియాలు ఈ విధంగా వృద్ధిని పొందుగాక. సర్వం బ్రహ్మోపనిషదం, సర్వం బ్రహ్మ అని ఇది ఉపనిషదం. ఈ రహస్యం ఉపనిషత్తు చెప్తా ఉంది. ఉపనిషత్తు తెలియజేస్తున్నటువంటి రహస్యం సర్వం బ్రహ్మోపనిషదం. అటువంటి బ్రహ్మ అహం మా నిరాకుర్యాం. రైట్. సో అటువంటి ఆ బ్రహ్మను నేను నిరాకరించకుందును కాక. రైట్. సర్వం బ్రహ్మ, ఈ ప్రపంచం యొక్క సారము, సంపూర్ణ జగత్తుకి అధిష్టానమని ఏ బ్రహ్మ అయితే చెప్పబడుతున్నాడో ఉపనిషత్తులలో, ఆ బ్రహ్మను నేను నిరాకరించకుందును గాక. మా బ్రహ్మ నిరాకరోత్. అదేవిధంగా బ్రహ్మ మా నిరాకరోత్. మా రెండు మా ఉన్నాయి కదా. ఒక మా నిషేధార్థకంలో, మా అంటే నెగేషన్, వద్దు. రెండవది మా అనేది మాం, నన్ను ఆ బ్రహ్మ నిరాకరించకుండుగాక. ఇరువురు ప్రార్థన కానీ ఉపాసన కానీ ఇవన్నీ కూడా ద్వైత బుద్ధితో ఆరంభమవుతాయి. ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా ద్వైతంలోనే మనమందరం ఆవిర్భవిస్తాము. ద్వైతంలోనే ఉంటూ ఆ అద్వైతం యొక్క చింతన చేయాల్సి ఉంటుంది. అందుకని ఆ బ్రహ్మ నన్ను అని ఆ విధంగా భేదాన్ని కల్పించే చెప్తున్నారు. మాం బ్రహ్మ మా నిరాకరోత్. నన్ను ఆ బ్రహ్మ నిరాకరించకుండుగాక. ఏ బ్రహ్మ అయితే లక్ష్యంగా చెప్పుకుంటున్నామో ఆ లక్ష్యము కూడా నా యందు అనుకూలతను కలిగి ఉండుగాక. నేను ఆ లక్ష్యానికి అభిముఖంగా ఉందునుగాక. నేను ఎప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని తిరస్కరించకుందునుగాక. అహం బ్రహ్మ మా నిరాకుర్యాం. నేను ఆ బ్రహ్మను నిరాకరించరాదు. లక్ష్యం నుంచి నా బుద్ధి మరలరాదు. ఎన్నో వ్యవహారాలు ఉంటాయి లోకంలో. రైట్. ఎన్నో వ్యవహారాలు ఉంటున్నప్పటికీ, ఆ వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా బ్రహ్మకు అభిముఖంగానే ఉందునుగాక. పరాముఖంగా కాకుండా అభిముఖంగానే పరాంగుముఖంగా కాకుండా అభిముఖంగానే ఉండునుగాక. అదేవిధంగా లక్ష్యము కూడా నా యందు అనుగ్రహాన్ని, అనుకూలతను కలిగి ఉండుగాక అని ప్రార్థన. ఎవరిని ప్రార్థన? పరమాత్మని. ఓం శబ్దం చేత పరమాత్మను స్మరించి ఈ విధంగా ప్రార్థన. మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం మే అస్తు మే మహ్యం. నా గురించి, నా వైపు ఈ విధంగా నిరాకరణం అనే మాటే వద్దు. నా వైపు నుంచి నిరాకరణ కానీ, రాగద్వేషాల యొక్క వచంలో పడి ఈ విధంగా బహిర్ముఖుడనై సంసారాభిముఖంగా మళ్ళీ అవకుందునుగాక. సంసారాభిముఖం అవ్వడమే బ్రహ్మను నిరాకరించడం.
బ్రహ్మను నిరాకరించిన బ్రహ్మను ఎలా నిరాకరిస్తాం? సర్వాత్మకమైనటువంటి బ్రహ్మ, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ, సర్వగతమైనటువంటి బ్రహ్మను ఎలా నిరాకరిస్తాం? సో ఆ విధంగా బుద్ధి అటువైపు వెళ్ళక సంసారం వైపు ఏదైతే వెళుతుందో, ఈ ఈ ద్వైత ప్రవృత్తి వైపు ఏదైతే ఈ మనస్సు వెళుతుందో అటు వెళ్ళకుండుగాక అని ప్రార్థన. అందుకని ఆ విధంగా అనిరాకరణం, మన వైపు నుంచి కానీ పరమాత్మ వైపు నుంచి కానీ నిరాకరణం అనే మాటే ఉండకుండు. అనిరాకరణం, అనిరాకరణమస్తు, అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే యగుపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఉపనిషత్సు ఉపనిషత్సు ధర్మాః, ఏవైతే ఈ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఈ ధర్మాలు, ఉపనిషత్సు ధర్మాః, ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఈ ధర్మాలు. సో ఉపనిషత్తులు ఏవైతే అధికార చతుష్టయం చెప్తున్నారు ఇక్కడ, రైట్? వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం, ఈ నాలుగు కూడా, ఈ నాలుగు అధికారాలని, అధికార చతుష్టయం, రైట్? ఈ నాలుగు అంశాలు కూడా వివేకము, ఆత్మానాత్మ వస్తు వివేకము, ఆత్మ ఒక నిత్యమైనటువంటి ఆ వస్తువు ఒకటి ఆత్మ, ఆ నిత్యమైనటువంటి వస్తువు కాక తక్కినవన్నీ కూడా అనాత్మ, ఆ బ్రహ్మ కాక తక్కిన విషయాలన్నీ కూడా ఏవైతే దృశ్యాలుగా తెలుస్తూ ఉన్నాయో, ఏవేవైతే జ్ఞాన విషయాలు అవుతున్నాయో, ప్రమాణ వ్యాపారం ద్వారా కలిగేటువంటి ప్రతి విషయము, ప్రతి ప్రమేయం కూడా, రైట్? ప్రమేయంగాను భ్రాంతి జ్ఞానాన్ని కలిగేటువంటి భ్రమాత్మకమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అనాత్మ, ఇవన్నీ అనిత్యము. వీటికి విలక్షణంగా వీటన్నిటినీ ప్రకాశింపజేస్తూ, విలక్షణంగా వాటిని ప్రకాశింపజేస్తూ, రెండు కూడా. వీటికి విలక్షణం ఏ విధంగా? దృశ్యం కాదు కాబట్టి. ఏ విధంగా అయితే ప్రపంచమంతా దృశ్యంగా మనకు కనిపిస్తూ ఉందో, నామరూపాత్మకంగా తెలుస్తూ ఉందో, అలా కాకుండా వీటన్నిటిని ప్రకాశింపజేస్తున్నటువంటి ఎరుక, ఆ తెలివి, ఆ ఎరుక, ఆ రూపంగా కేవల చైతన్య స్వరూపంగా ఉంటున్నటువంటి ఆ తత్వము వీటన్నిటికంటే విలక్షణంగా ఉంది, రైట్? ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి ఒక్కొక్కప్పుడు ప్రకాశకాలుగా కూడా తెలుస్తున్నాయి. కన్ను రూపాన్ని తెలుసుకుంటా ఉంది, ప్రకాశింపజేస్తూ ఉంది. మనస్సు ఈ ఈ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే ప్రతి విషయాన్ని అది తెలియజేస్తూ ఉంది, ఇంద్రియాలను కూడా తెలియజేస్తూ ఉంది. ఇంద్రియాల విషయాన్ని తెలియజేస్తే మనస్సు ఇంద్రియాలను తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా ప్రకాశకం అవుతా ఉంది. కానీ ప్రకాశకమవుతూ ప్రకాశ్యం కూడా అవుతా ఉంది, దృశ్యం కూడా అవుతా ఉంది. ఈ సాక్షి చైతన్యము వీటన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి సాక్షి చైతన్యం ఎక్కడ కూడా దృశ్యం అవ్వటం లేదు. అందుకని విలక్షణం. ఆ విధంగా అనాత్మకంతటికి విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించేటువంటి వివేకము, గుర్తించిన తర్వాత ఈ అనాత్మ స్వరూపము యందు ఒక ఆదరభావం లేకుండడం వైరాగ్యం, విరక్తి, ఇతర విషయాల యందు ఆసక్తి లేకపోవడం వైరాగ్యం. ఈ వివేక వైరాగ్యాలు దృఢమవ్వడానికి శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని ఈ 6 అంశాలు అంతఃకరణంలో ఉన్నటువంటి అంతఃకరణం యొక్క సంపద, సామర్థ్యం, శమాధి షట్క సంపత్తి, రైట్? వీటన్నిటితో నిలబడేటువంటి ముముక్షుత్వం, మోక్షమేవ భూయాత్ అని, మోక్షము యందు మాత్రమే ఇచ్ఛ అని ముముక్షుత్వం. సో ఈ విధంగా అధికార చతుష్టయం, ఇవన్నీ కూడా ఉపనిషత్సు ధర్మాః, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆ ధర్మాలు, రైట్? సో అవన్నీ కూడా నా యందు ప్రతిష్ఠితమవుగాక. తదాత్మని నిరతే ఏ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఆ ధర్మాలన్నీ కూడా తదాత్మని నిరతే మయి, ఆ మయికి ఆత్మని నిరతే మయి, ఆత్మయందు నితరాం స్థితి, నిరతి, నిష్ఠ కలిగినటువంటి నాయందు ఈ ధర్మాలన్నీ ప్రకటమవుగాక. తే మయి సంతు. ఓం శాంతి 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 అని ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక విఘ్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ తాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపశమించుగాక అని, శాంతమవుగాక. ఈ విక్షేపం ఉన్నప్పుడు, శరీరం సహకరించినప్పుడు, మనసు సహకరించినప్పుడు అధ్యయనం ఎలా కుదురుతుంది? కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ ప్రసన్నత, ఆధ్యాత్మికంగా శరీరం యందు ఆరోగ్యము, అందుకని పైన మనం ఆప్యాయంతు మమాంగా అని చెప్పుకోవడం, మనస్సు కూడా స్థిమితం అవ్వడం. అదేవిధంగా ఆది భౌతికంగా మన పరిసరాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండడం కూడా
వాస్తవానికి మన చేతుల్లో లేదనే చెప్పాలి. కొంతవరకు మనం అనుకూలతను ఏర్పరచుకోగలం కానీ అల్టిమేట్గా ఆ అనుకూలత మనకు లభించాలి అని పరమాత్మను ప్రార్థించడమే మనం చేయగలిగింది. ఆ విధంగా అధిభౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆదిదైవికంగా రైట్. ఏ విఘ్నాలకైతే కారణాలు మనకు తెలియడం లేదో, విఘ్నాలు కలుగుతున్నాయి, కారణాలు కనిపించడం లేదు, అటువంటి విఘ్నాలన్నీ కూడా ఆదిదైవిక విఘ్నాలు అని. ఆదిదైవిక విఘ్నాలు ఇవన్నీ కూడా ఉపశమించుగాక. ఇవి ఉపశమించగా ఈ సామర్థ్యం చేత, ఈ అవకాశం కలగడం చేత అధ్యయనం, శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాము అని. ఆ విధంగా ఉపనిషత్తు ఆరంభంలో కానీ అంతంలో కానీ ఈ విధంగా మంగళాచరణాన్ని భావనతో చేస్తున్నప్పుడు ఈ ఏ ఏ భావనలు మనం దృఢంగా ఒక దృఢ సంకల్పంతో చేస్తామో ఆ భావనలు ఆవిర్భవిస్తాయి మన యందు అని. యద్భావం తద్భవతి. ఏదైతే భావిస్తామో దృఢమైనటువంటి నిష్ఠతో, శ్రద్ధతో అది జరుగుతుంది అని ఆ విధంగా ఒక దృఢమైనటువంటి భావనతో మంగళాచరణాన్ని చేస్తూ అటువంటి అవకాశాన్ని పొందుతూ ఆ పొందిన అవకాశాన్ని శ్రవణాదుల ద్వారా సద్వినియోగం చేసుకోవడం. ఇందులో అన్ని ఉపనిషత్తులలో లాగానే ఇక్కడ కూడా సంబంధ భాష్యం. ఉపనిషత్తులు వేదం శబ్దరాశి, ఆ శబ్దరాశి అయిన వేదంలో మధ్యలో ఆరంభమవుతున్నాయి. దానికి ముందు చాలా గ్రంథం జరిగింది రైట్. ఆ ముందు ఉన్నటువంటి గ్రంథంతో కొంత సంబంధం చెప్పాల్సి ఉంటుంది. ఆ గ్రంథంలో మధ్యలో ఒక భాగాన్ని తీసుకొని దాని మీద వ్యాఖ్యానం ఆరంభిస్తున్నప్పుడు ఆ ముందు జరిగినటువంటి గ్రంథానికి ఈ ఉపనిషత్తుకు ఏమిటి సంబంధం అని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనుబంధ చతుష్టయం అని చెప్పుకుంటాం. 4 అనుబద్ధాతి. దేన్ని తెలుసుకొని తర్వాత ఆ గ్రంథాధ్యయనంలో మనల్ని బంధిస్తాయో అవి అనుబంధాలు. అనుబంధ చతుష్టయం అటువంటివి 4 అని. విషయము, అధికారి, ప్రయోజనము, సంబంధము అని 4ంటిని అనుబంధ చతుష్టయం చెప్తుంటారు రైట్. విషయము, ఈ గ్రంథములో ఏ విషయం చర్చించబడతా ఉంది అని, అది విషయము. ఆ గ్రంథం అంతా అధ్యయనం చేసిన తర్వాత ఇది దీని విషయము అని కాకుండా గ్రంథం అధ్యయనం చేయడానికి ముందే ఇది విషయము అని తెలిసినప్పుడు ఆ విషయం మీద ఆసక్తి కలిగినటువంటి వాడు గ్రంథాన్ని అధ్యయనం చేస్తాడు. ఆ విషయం మీద ఆసక్తి కలిగినటువంటి వాడు గ్రంథాన్ని విడవడు. ఈ గ్రంథం నాకు కావాలని తీసుకుంటున్నాడు. సో అందుకని విషయాన్ని ముందు చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా విషయం ఆసక్తికరమైనప్పటికీ కూడా నేను దానికి అధికారినా కానా అని సంశయం వచ్చినప్పుడు అధికారిత్వం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ గ్రంథంలోనే ఎవరు అధికారి దీనికి అని. ఆ తర్వాత అధికారి నేను బాగానే ఉంది, నాలో అధికారం ఉంది, ఈ విషయం మీద ఆసక్తి ఉంది, కానీ ఈ విషయము ద్వారా ప్రయోజనం ఏమిటి? ఏదైనా ప్రయోజనం ఉందా లేదా? ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే. ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పనిని మొదలు పెట్టరు. అందుకని ఈ గ్రంథం ద్వారా ఏమిటి ప్రయోజనం అని ప్రతి శాస్త్రీయ గ్రంథానికి కూడా రైట్. సాంప్రదాయిక గ్రంథాలన్నింటిలో కూడా ఈ విధంగా ఈ అనుబంధాలన్నీ. ఆ తర్వాత సంబంధం అంటున్నప్పుడు ఆ అధికారం కలిగినటువంటి అధికారికి, వాడు కోరుకున్నటువంటి ప్రయోజనానికి, ఈ గ్రంథానికి ఏమిటి సంబంధం, ఏ విధంగా ఆ ప్రయోజనం నాకు కలుగుతా ఉంది అని. ఆ విధంగా ఈ 4 అంశాలు, విషయము, ప్రయోజనము, అధికారి, సంబంధము, ఈ 4 అంశాలు చెప్పినప్పుడు ఎవరికైనా కూడా ఆ గ్రంథాన్ని ఆ 4 అంశాలు చూసిన తర్వాత గ్రంథం యందు ఆసక్తి కలిగి ఆ అధ్యయనం యందు వాడు నిబద్ధుడవుతున్నాడు. ఆ గ్రంథాధ్యయనం నందు ఒక నిబద్ధతని, ఈ గ్రంథాధ్యయనం నేను చెయ్యాలి అనేటువంటి ఒక నిబద్ధతని పొందుతున్నాడు. ఆ విధంగా పొందింపజేసేది అనుబంధ చతుష్టయం. ఆ అనుబంధ చతుష్టయాన్ని తెలపడానికి కూడా ఈ విధంగా అవతరణిక, ఈ సంబంధ భాష్యం, పూర్వగ్రంథంతో ఈ వర్తమాన గ్రంథానికి సంబంధం, అదేవిధంగా ఈ గ్రంథం యొక్క ఉద్దేశం, విషయం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ తెలపడం కూడా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ విధంగా సంబంధ భాష్యం, ఉపోద్ఘాతం అని, ఇంట్రొడక్షన్ అని చెప్పుకుంటాం కదా. సామాన్యంగా ఏ గ్రంథంలో అయినా ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు ఇంట్రొడక్షన్లో ఏం రాస్తారు? ఆ ఆథర్, ఆ రచయిత ఆ ఇంట్రొడక్షన్లో ఆ గ్రంథం యొక్క విషయాన్ని కూలంకషంగా చర్చిస్తాడు. ప్రీరిక్విజిట్స్ ఏమైనా ఉంటే, అధికారాలు ఏమైనా ఉంటే చెప్తాడు అక్కడ.
ఆ తర్వాత దాని ప్రయోజనం, ఆ గ్రంథాధ్యయనం ద్వారా ప్రయోజనం ఏంటి అది చెప్తాడు అక్కడ. సామాన్యంగా గ్రంథాలన్నింటిలో కూడా సంబంధం బోధ్య బోధక భావ సంబంధం ఉంటుంది. బోధ్యం విషయం, బోధ్యం శాస్త్రం, బోధకం బోధ్య బోధక సంబంధం. అధికారి సాధన చతుష్టే సంపన్న అధికారి. అదేవిధంగా ప్రయోజనం, రైట్. ఈ జీవబ్రహ్మైకత్వం ఇది విషయం, బ్రహ్మ లేదా జీవబ్రహ్మైకత్వం ఇవి విషయం. బ్రహ్మ అంటున్నప్పుడు కూడా ప్రత్యేక భిన్న బ్రహ్మ విషయము. సకల ఉపనిషత్తులు కూడా ప్రత్యేక భిన్న బ్రహ్మయే విషయము. ప్రయోజనము ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, సంసార నివృత్తి. తరతి శోకం ఆత్మవిత్ అని కదా. సో తరతి శోకం ఆత్మవిత్ అదే ప్రయోజనం అవుతుంది. అదేవిధంగా పరమానంద ప్రాప్తి, ఆ పరమానంద స్వరూపము ఆత్మస్వరూపము. ఆనందము అంటున్నప్పుడు ఇక్కడ పరిపూర్ణత, ఆ పరిపూర్ణతనే ఆనందము. అపరిపూర్ణత ఇతర విషయాల యందు ఆకాంక్ష, ఒక ఆసక్తిని తీసుకొస్తా ఉంది. అపరిపూర్ణుడను నేను అనే భావన కలిగినప్పుడు అపరిపూర్ణత ఎవరికీ నచ్చదు. ఆ అపరిపూర్ణతను పరిపూర్ణతగా ఈ వస్తువు ద్వారా, ఆ వస్తువు ద్వారా ఈ అపరిపూర్ణతను నింపాలి అనేటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తుంది. ఆ విధంగా అపరిపూర్ణత ఉన్నప్పుడు ఇతర విషయ ఆకాంక్ష ఉంటుంది. అది ఒక విక్షేపాన్ని తీసుకొస్తా ఉంది. పరిపూర్ణుడను, పరిపూర్ణోహం పరిశుద్ధోహం అనేటువంటి జ్ఞానం కలుగుతున్న తరుణంలో పరిపూర్ణుడను కాబట్టి ఇక ఇతర విషయ ఆసక్తి ఆకాంక్ష ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి ఇతర వస్తువు యొక్క ప్రయోజనం ఏముంది? పరిపూర్ణతను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో, పరిపూర్ణుడను అని తెలుసుకుంటున్నావో, ఇతర విషయాల నుండి ఒక స్వాతంత్ర్యాన్ని పొందుతున్నావు. ఆ విధంగా ఆ పరిపూర్ణత అదే ఆనందము. అంటే ఆ పరమానంద ప్రాప్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఇది ప్రయోజనము. ఈ విధంగా ఈ ప్రయోజనము, అధికారము ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మొట్టమొదటిగా భాష్యకారులు మంగళాచరణంతో ఆరంభిస్తున్నారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం ఆ పరమాత్మ స్వరూపాన్ని స్మరిస్తూ నమో బ్రహ్మాదిభ్యః. బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అంటున్నప్పుడు సృష్టికర్త. ఆ సృష్టికర్త హిరణ్యగర్భుడు. సృష్టికర్త పరబ్రహ్మ స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని కార్యకారణాతీతంగా చెప్పుకుంటాం. కార్యము కాదు, కారణము కాదు, కార్యకారణాలకు అతీతము. ఆ కార్యకారణాలకు అతీతమైనటువంటి తత్వాన్ని ఎలా తెలుసుకోవడం? సామాన్యంగా లోకంలో ఏదైతే కారణం ఉందో దాన్ని కార్యము ద్వారా తెలుసుకుంటాం. కార్యలింగక అనుమానం. కారణాన్ని చూస్తూ కారణాన్ని ఊహిస్తాం. కార్యలింగక అనుమానం, రైట్. ఆ విధంగా ప్రతి వస్తువు కూడా ఏదో ఒక కార్యము నుంచి ఏదో ఒక కారణం నుంచి ఉత్పన్నమవుతా ఉంది, ఏదో ఒక కార్యాన్ని కలిగిస్తూ ఉంది. అందుకని వాటి పరిచయము వాటి కార్యాల ద్వారా, వాటి కారణాల ద్వారా తెలుసుకుంటాం. ఏ పరమాత్మ స్వరూపం అయితే కార్యకారణాల ఆ చట్రంలో ఇమడటం లేదో, కార్యకారణాలు అనేటువంటి భావనలోకి రావటం లేదో, అప్పుడు ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవడం, రైట్. సో అందుకని ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అధ్యారోప అపవాద ప్రక్రియ. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. సో ఆ అధ్యారోపవాదాల్లో మొదటి అధ్యారోపము సృష్టి. ఆ సృష్టి దృష్ట్యా పరమాత్మ సృష్టికర్త అవుతున్నాడు. ఆ సృష్టికర్త ఈ సృష్టిని ఆరంభిస్తున్నప్పుడు సృష్టితో పాటుగా వేదం కూడా వెలువడుతా ఉంది పరమాత్మ నుంచి. ఆ వేదాన్ని ఆ సృష్టికర్త వేదాన్ని ఆయన సృష్టించినటువంటి సృష్టికి, ఆ జీవులకి అందిస్తాడు. ఆ అందించడం ఏదైతే ఉందో అదే ఈ గురు శిష్య పరంపర సంప్రదాయం. ఆ అందించినటువంటి బ్రహ్మ విద్య ఆ విధంగానే అందించబడుతూ ఉంది సృష్టి ఆది నుంచి. సో ఆ బ్రహ్మ విద్య అనేటువంటి సంప్రదాయం సమ్యక్ ప్రదీయతే ఇది సంప్రదాయ. సమ్యక్ ప్రదీయతే చక్కగా ఇవ్వబడుతూ ఉంది, చక్కగా తెలియజేయబడుతూ ఉంది. ఆ సంప్రదాయము ఎక్కడి నుంచి ఆరంభమవుతా ఉంది? హిరణ్య గర్భుడి నుంచి, సృష్టికర్త నుంచి. సో ఆది గురువు ఎవరు? ఆ హిరణ్య గర్భుడే. మధ్యలో ఎవరో, అందుకనే ఇక్కడ మనకి ఈ రెవల్యూషన్ అని ఈ పుస్తకం రెవల్యూషన్ ఈ విధంగా అందింది అనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే అందడం ఏముంది? మొదటి సృష్టి ఆదిలోనే ఏ విధంగా అయితే సృష్టి పరమాత్మ నుంచి ఆవిర్భవమైందో
అదేవిధంగా వేదం కూడా పరమాత్మ నుంచి సృష్టి ఆదిలోనే ఆవిర్భవమైంది, అందుకనే అది అపౌరుషేయము. రైట్. సో ఏదో ఒక వ్యక్తి రచించినటువంటిదో విన్నటువంటిదో రాసినటువంటిదో కాకుండా అపౌరుషేయం. అటువంటి అపౌరుషేయ వేదము ఈ లోకానికి ఎలా వచ్చింది, మనకు ఎలా అందుతా ఉంది? ఎవరూ రాయకపోతే ఎలా అందుతా ఉందంటే సృష్టి ఏ విధంగా ఆరంభమైందో అదే విధంగా ఆరంభమైంది, అదే విధంగా అభివ్యక్తమైంది. అభివ్యక్తమైన తర్వాత ఆయా ఋషుల ద్వారా అది పొందబడుతూ ఉంది. ఋషయ మంత్రద్రష్టారహ అని. మంత్రద్రష్టలైనటువంటి ఆ ఋషులకు ఆయా మంత్రాలు తెలుస్తున్నాయి వాళ్ళ ధ్యానావస్థలో. కానీ వాటికి ఆది పురుషుడు కర్త ఎవరు? పరమాత్మ. అటువంటి బ్రహ్మాదిభ్య బ్రహ్మ నుండి మొదలుకొని ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని ఆయన ఆరంభించారు బ్రహ్మ. ఆ తర్వాత మిగతా వాళ్ళు కొనసాగించారు. వాళ్ళు కొనసాగించడం ద్వారానే మనకు లభిస్తూ ఉంది. దీన్నే ఋషురుణం అని కూడా చెప్పుకుంటాం. ఋషులు మనకి ఈ విధంగా అందించారు కాబట్టి మన మీద ఒక బాధ్యత ఉంది, దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అధ్యయనం చేయడంలోనే తెలుసుకోవడం, తెలుసుకోవడం తెలియజేయడం అనేది కలుగుతూ ఉంది కదా, అది ఋషురుణం అనే విధంగా. సో ఆ విధంగా బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో, బ్రహ్మ మొదలుకొని ఈ పరంపర ఈ సంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి ఆ మహర్షులందరికీ మహాత్ములందరికీ కూడా వంశ ఋషులు, ఆయా వంశాల నిలబెట్టినటువంటి ఆ ఋషులు, మూల పురుషులు ఆయా ఆయా శాఖలు, కాన్వ శాఖ. సో కాన్వ మహర్షి పేరు మీద శాఖ నడుస్తూ ఉంది. ఆ విధంగా వంశ ఋషిభ్యో నమో గురుభ్య, వీళ్ళందరూ కూడా మనకి గురువులు, వాళ్ళందరికీ నమస్కారం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. అన్నీ కూడా చతుర్థి బహువచనంలో గురుభ్య, గురువులందరికీ. ఈ విధంగా సంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి ఆచార్యులందరికీ కూడా నమస్కారం. బ్రహ్మ ఆదిర్ ఏషాం బ్రహ్మాది, బ్రహ్మ మొదలుకొని అందరికీ. ఓమిత్యేతదక్షరం ఇత్యాది అష్టాధ్యాయీ చాందోగ్యోపనిషత్. ఈ చాందోగ్యోపనిషత్ ఓమిత్యేతదక్షరం అని మొదలవుతా ఉంది. ఓమిత్యేతదక్షరం అని మొదలవుతా ఉంది. అక్కడి నుంచి మొదలుకొని 8 అధ్యాయాలు. ముందు చెప్పుకున్నాం కదా, ఈ ఉపనిషత్ అనేది వేదంలో ఒక భాగంగా వస్తూ ఉంది. తలవకార శాఖ, ఆ బ్రాహ్మణం, సామవేదంలోని బ్రాహ్మణం, తలవకార శాఖలో బ్రాహ్మణ భాగం నుంచి మొదలవుతా ఉంది. ఈ బ్రాహ్మణ భాగంలో మొదటి 2 అధ్యాయాలు కర్మలు, ఆ 3వ అధ్యాయం నుంచి 8 అధ్యాయాలు ఈ విధంగా ఈ ఉపనిషత్తు. రైట్. సో 3వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు 8 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆ 8ంటిని మనం చాందోగ్యోపనిషత్ అనే గ్రంథంగా చూస్తున్నాం. దీనికి ముందు 2 అధ్యాయాలు వెళ్ళాయి అని అర్థం. అందుకని ఎక్కడి నుంచి చాందోగ్యోపనిషత్ అంటే ఓమిత్యేతదక్షరం అనే మంత్రం ఏదైతే ఉందో అక్కడి నుంచి 8 అధ్యాయాలు. ఇది ఇత్యాది అష్టాధ్యాయి, అష్టానాం అధ్యాయానాం సమాహార, 8 అధ్యాయాల సమూహము. దీన్ని చాందోగ్యోపనిషత్ అంటున్నాం. ఈ సామవేదాన్ని గానం చేసే వాళ్లను చందోగులు అని, చందోగాహ అని, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు గానం చేసేటువంటి ఉపనిషత్తు కాబట్టి చాందోగ్యోపనిషత్తు. చందోగ శబ్దం నుంచి ఛందోగ, ఛాకి దీర్ఘం వచ్చి ఛా అయిపోతుంది, ఛాందోగ. ఆ తర్వాత చివరిలో యకారం చేరి ఛాందోగ్య. ఈ న్య ఇత్యాది ప్రత్యయాలు కలిసినప్పుడు ఆది వృద్ధి, తర్వాత చివరిలో యకారం, ఈ 2 మార్పులు. ఒక ప్రత్యయంతో సఫిక్స్ చేర్చినప్పుడు ఛందోగ శబ్దానికి సఫిక్స్ చేర్చినప్పుడు ఈ చాక్ దీర్ఘం వచ్చి ఛాందోగ్య, యకారం కలిసి చందోగ చాందోగ్య, చందోగులకు సంబంధించినటువంటిది చాందోగ్యము అని. రైట్. ఇది 8 అధ్యాయాలతో కనబడతా ఉంది. తస్యాహ సంక్షేపతః అర్థజిజ్ఞాతుభ్యః రుజు వివరణం అల్పగ్రంథం ఇదం ఆరభ్యతే. తస్యాహ ఆ గ్రంథం, ఆ చాందోగ్యోపనిషత్తుకి సంక్షేపంగా రుజు వివరణం. రుజు అంటున్నప్పుడు ఉన్నదినట్లుగా చక్కగా స్పష్టంగా రుజుకి వ్యతిరేకంగా వంకర టింకరగా అని, అలా కాకుండా, అంటే నర్మగర్భంగా గోప్యంగా కాకుండా స్పష్టంగా ఒక వ్యాఖ్యానాన్ని, అల్పగ్రంథం ఒక చిన్నవాటి వ్యాఖ్యానాన్ని ఇక్కడ రచిస్తున్నారు. ఎవరిని ఉద్దేశిస్తూ? అర్థజిజ్ఞాసుభ్య, అర్థం, ఈ ఉపనిషత్తు యొక్క అర్థం, లేదా అర్థం అంటే పదార్థం, తాత్పర్యాన్ని గ్రహించదలిచినటువంటి ముముక్షువులకి, జిజ్ఞాసుభ్య.
జిజ్ఞాస తెలుసుకోవాలనేటువంటి ఇచ్ఛ, జిజ్ఞాస కలిగినటువంటి జిజ్ఞాసువులు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తాత్పర్యాన్ని, అర్థాన్ని, ఆ పదార్థాన్ని, అర్థము మనకు ప్రయోజనాన్ని కలిగించేదని అర్థం అంటున్నాం. ప్రయోజనవద్ విషయం. ఆ ప్రయోజనవద్ విషయం ఏముంది ఇక్కడ? స్వరూపము. స్వరూపాన్ని తెలుసుకోదలిచినటువంటి ఆ జిజ్ఞాసులను ఉద్దేశిస్తూ ఇక్కడ ఒక అల్పగ్రంథం రచించడం ఇది ఇదం అల్పగ్రంథం, ఇదం భాష్యం. ఈ భాష్యాన్ని ఇక్కడ ఆరంభిస్తున్నాము. తత్ర సంబంధ, ఈ విషయంలో ఈ ఉపనిషత్తుకి సంబంధం ఏముంది? పూర్వగ్రంథంతో సంబంధం చెప్పాలి కదా. ఆ సంబంధం ఏ విధంగా? సమస్తం కర్మ అధిగతం ప్రాణాగ్నిదేవతా విజ్ఞాన సహితం అర్చిరాది మార్గేణ బ్రహ్మ ప్రతిపత్తి కారణం. ఈ విధంగా సమస్తం కర్మ, సంపూర్ణ కర్మ అధిగతం చెప్పబడడం జరిగింది. ఇక్కడ ఈ ముందు భాగంలో, రైట్. సో దీనికంటే కూడా ముందు ఉన్న భాగంలో సంపూర్ణ కర్మ చెప్పబడడం జరిగింది. ఎక్కడి వరకు? ప్రాణాజ్ఞాది దేవతా విజ్ఞాన సహితం. దేవతా విజ్ఞానము విశేష జ్ఞానము, దేవతలకు సంబంధించినటువంటి విశేష విజ్ఞానం. దేవతలు ఉపాస్యాలు, ఉపాస్య వస్తువు దేవత యొక్క జ్ఞానము, ఆ జ్ఞానాన్ని విధించేటువంటి ఉపాసనలు. సో ప్రాణ, అగ్ని, ఆది, ప్రాణము, ప్రాణోపాసనకు సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా అగ్ని ఉపాసన, అగ్నిదేవతకు సంబంధించినటువంటి ఉపాసనలు, ఆది, ఇంకా ఇతర ఉపాసనలు కూడా. ప్రాణాగ్నాది దేవతా విజ్ఞాన సహితం కర్మ, ఉపాసనా సహిత కర్మ ఉపాసనలు రెండు కూడా ఈ రెండింటి ద్వారా అర్చిరాది మార్గేణ బ్రహ్మ ప్రతిపత్తి కారణం. అర్చిరాది మార్గేణ, ఉత్తరాయణ మార్గము. అర్చిర్ జ్యోతి, రైట్. శుక్లపక్షం, షణ్మాస, ఈ ఉత్తరాయణం, షణ్మాస ఉత్తరాయణం, ఈ ఉత్తరాయణం, ఈ మార్గం ద్వారా ఏ బ్రహ్మలోకాన్ని పొందజేయడానికి సాధనలుగా ఉన్నాయో అవి. కేవల కర్మల ద్వారా దక్షిణ మార్గమని, కర్మ సహిత ఉపాసనలు, కర్మ అంటే వైదిక కర్మ, వాటితో పాటు ఉపాసన, ఈ రెండింటి యొక్క సముచ్చయం, కర్మ ఉపాసన సముచ్చయం ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి. ఉత్తర మార్గము అని. దక్షిణ మార్గము, ఉత్తర మార్గం, రెండు మార్గాలు. ఈ రెండు మార్గాల్లో కేవలము కర్మలు చేస్తున్నటువంటి వ్యక్తి దక్షిణ మార్గం ద్వారా పితృలోకము, స్వర్గలోకము, చంద్రలోకము వీటిని చేరుకుంటున్నాడు. కర్మలు ఉపాసనలు రెండు అనుష్ఠించినటువంటి వాడు ఉత్తర మార్గం ద్వారా దేవతాది లోకాలు, బ్రహ్మలోకం వరకు చేరుకుంటున్నాడు అని. ఈ రెండు కూడా ప్రశస్తమైనటువంటి మార్గాలు, వేదము ద్వారా ప్రకాశింపజేయబడుచున్నటువంటి మార్గాలు. వేదం వీటిని ప్రకాశింపజేస్తా ఉంది. ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు మార్గాల్లో ప్రవేశించడానికి ఇవి సాధనలు, ఇవి ఫలాలు అని. కర్మ సహిత ఉపాసన అని. ఆ విధంగా కర్మ సహిత ఉపాసన అంతా కూడా చెప్పడం జరిగింది. సో ఈ రెండు మార్గాలకు సంబంధించినటువంటి విషయము చక్కగా చర్చించబడింది ఇప్పటి వరకు. ఈ ఛాందోగ్యోపనిషత్ ఆరంభం అయ్యేంత వరకు ఇదంతా కూడా చర్చించబడింది. అంతేకాకుండా కేవలంచ ధూమాది మార్గేణ చంద్రలోక ప్రతిపత్తి కారణం. కేవల కర్మ కూడా ధూమ మార్గం ద్వారా, రైట్. ధూమము, రాత్రి, శుక్లపక్షము, కృష్ణపక్షము, దక్షిణాయనము, ఈ మార్గం ద్వారా కలిగేటువంటి చంద్రలోకము. తర్వాత ఆ మార్గంలో ప్రవేశించడానికి యోగ్యతను కలిగించేటువంటి కర్మలు, ఇష్టాపూర్త దత్తకర్మలు. ఇష్టకర్మలు అంటున్నప్పుడు ఈ వైదిక యాగాదులు ఇవన్నీ కూడా ఇష్టకర్మల కిందకి వస్తున్నాయి. ఆ తర్వాత దత్తపూర్త కర్మలు, ఇవన్నీ కూడా సామాజిక స్పృహతో చేసేటువంటి కర్మలు. యజ్ఞము ఇష్టకర్మలకు వెళ్ళిన తర్వాత దానము, తపస్సు, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఈ కర్మలు కేవల కర్మలు, ఉపాసన సహిత కర్మలు, కర్మాంగోపాసన, కర్మకు అంగంగా ఉన్నటువంటి ఉపాసన, కర్మలో భాగమైనటువంటి ఉపాసన, రైట్. ఉపాసనలు మళ్ళీ ఇక్కడ ఎలా చూస్తాం? కేవల ఉపాసనలని, కర్మాంగోపాసనలని, ఇవన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. స్వభావ ప్రవృత్తానాంచ మార్గద్వయ పరిభ్రష్టానాం కష్ట అధోగతి ఉక్త. ఇంతేకాకుండా ఇక మూడో మార్గం, ఈ రెండు మార్గాల్లో ప్రవేశించినటువంటి వాడు, శాస్త్రీయ సంస్కారం లేనటువంటి ఆ వ్యక్తి, వాడు కూడా కర్మలు చేస్తాడు. జన్మ కలిగిన ప్రతి వ్యక్తి కర్మలు చేస్తూనే ఉంటాడు. అయితే శాస్త్రీయ సంస్కారం లేనప్పుడు, వాడికి ధర్మ మార్గం ఏంటి అని తెలియనప్పుడు, ధర్మము అధర్మము ఆ విచక్షణ లేనప్పుడు, స్వాభావికంగా వాడి సహజ ప్రవృత్తి, సహజ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి కర్మలు చేస్తాడు.
అది స్వభావ ప్రవృత్తి, స్వాభావిక ప్రవృత్తి. స్వభావ ప్రవృత్తానాం, అటువంటి స్వభావ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు రాగద్వేషాల ద్వారా ఏ కర్మలు అయితే చేస్తున్నారో అవి సహజంగా సామాన్యంగా అధర్మ మార్గంలోనే వెళ్తూ మార్గద్వయ పరిభ్రష్టానం, ఈ దక్షిణ మార్గానికి ఉత్తర మార్గానికి నోచుకోక కష్ట అధోగతి ఉక్త, కష్టమైనటువంటి కష్టాలు కలిగించేటువంటి అధోగతి, ఈ నారకీయాది లోకాలను పొందడం ఏదైతే ఉందో అది కూడా చెప్పడం జరిగింది. శాస్త్రంలో ధర్మము అధర్మము రెండిటి చర్చ ఉంటుంది. వేదము ధర్మాన్ని అధర్మాన్ని రెండింటి పరిచయం చేస్తుంది. అందుకని విధి వాక్యాలు, నిషేధ వాక్యాలు. విధి వాక్యాలు ఇది చెయ్యి అని చెప్పేటువంటి వాక్యాలు, నిషేధ వాక్యాలు ఇది చెయ్యకు అని. చెయ్యకు అని ఎందుకు చెప్తామంది వేదము? ఆ చెయ్యకూడని పని ఏదైతే ఉందో అది నరకానికి మార్గం కాబట్టి, నరకాన్ని దుఃఖాన్ని కలిగించేటువంటి మార్గం కాబట్టి, ఆ హితైషి శృతి హితైషి, హితాన్ని మన హితాన్ని కోరుకునేటువంటిది కాబట్టి ఆ అనిష్ట మార్గం, ఈ అనిష్ట కర్మలు చెయ్యకు అని కూడా నిషేధ ఆ కర్మల్ని నిషేధిస్తా ఉంది. మా హింస సర్వాభూతాని ఇత్యాది వాక్యాల ద్వారా హింస ఇత్యాదులను నిషేధిస్తూ, రైట్, సురాం అపివేత్ ఇత్యాది నిషేధ వాక్యాలు. ఇవన్నీ కూడా ఆయా నిషేధ వాక్యాలతో ద్వారా నిషేధించినటువంటి ఆ విషయము ఎవడైతే ఈ శాస్త్ర పరిచయం లేదో వాడికి తెలియక దాన్ని రాగద్వేషాల ద్వారా దాన్ని గ్రహిస్తూ ఈ విధంగా అధో మార్గాన్ని పొందుతున్నాడు. అది కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఈ ముందు భాగంలోనే ఈ కర్మ గురించి, కర్మలో ఈ మూడు మార్గాలుగా చెప్పుకోవచ్చు. దక్షిణ మార్గము, ఉత్తర మార్గము, తర్వాత అధోగతి. ఏ గతి లేకపోవడం అధోగతి. ఈ రెండు మార్గాలు కాకుండా అది అధోగతి. నచ ఉభయోహ మార్గయోహ అన్యతరస్మిన్నపి మార్గే ఆత్యంతికి పురుషార్థ సిద్ధి ఇది అతః కర్మ నిరపేక్షం అద్వైత విజ్ఞానం సంసార గతిత్రయ హేతూపమర్థేన వక్తవ్యమితి ఉపనిషద్ ఆరభ్యతే. అయితే ఇక్కడ ఉభయోహ మార్గయోహో, ఈ రెండే మార్గాలు, దక్షిణ మార్గము ఉత్తర మార్గము. ఈ రెండింటికి రానివాడు అధో మార్గము. అధో మార్గం ఒక మార్గం కాదు, అది డిఫాల్ట్. అది అధో మార్గం అనేది ఒక మార్గం కాదు. ఈ రెండు దక్షిణ మార్గం ఉత్తర మార్గమే ప్రతిపాదించబడుతున్నాయి. వీటిని చేరుకొని వాడు పతనమవుతున్నాడు అని చెప్పడం. అధో మార్గం అంటే పతనాన్ని పొందుతున్నాడు, దుఃఖాన్ని పొందుతున్నాడు. అందుకని కష్ట అధోగతి అని చెప్పుకున్నాం. అందుకని రెండు మార్గాలు కదా. ఈ రెండు మార్గాల్లో వెళుతున్నప్పటికీ ఇది దీన్ని ప్రేయస్సు లేదా అభ్యున్నతి, అభ్యుదయము, అభ్యున్నతి, రైట్. సో వాడు ఈ వర్తమాన దశలో ఏ స్థితిలో అయితే ఉన్నాడో, ఎటువంటి సుఖ దుఃఖాలను అయితే పొందుతూ ఉన్నాడో, దీనికంటే కూడా శ్రేష్టమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను పొందాలనేటువంటి ఆశయంతో కర్మలు చేస్తున్నాడు. లోకంలో కూడా ప్రతి వ్యక్తి కూడా తను ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, సహజం అది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శాస్త్రంలో కూడా ఏ మనుష్యలోకానైతే పొంది ఉన్నావో ఇంతకంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితిని పొందాలి అనే విధంగా దక్షిణ మార్గము ఉత్తర మార్గం ప్రతిపాదించబడ్డాయి. బానే ఉంది. కానీ ఈ రెండింటిలో ఏ మార్గం చేతనైనా కూడా, ఏ ఒక్క మార్గం చేత కూడా అన్యతరస్మిన్నపి మార్గే ఆత్యంతికీ పురుషార్థ సిద్ధి, ఆత్యంతికమైనటువంటి నిరపేక్షకమైనటువంటి, రైట్, దక్షిణ మార్గం కంటే ఉత్తర మార్గం శ్రేష్టం. ఉత్తర మార్గంలో కూడా అనేక లోకాలు, అనేక అనేక ఫలాలు, వాటిలో కూడా సాపేక్షత ఉంటుంది. సాపేక్షత ఉన్నప్పటికీ కూడా నిరపేక్షమైనటువంటి ఫలం ఈ రెండు మార్గాల్లో దేని ద్వారా కూడా లభించడం లేదు. ఆత్యంతికం అంటే ఇక ఈ కంపారిజన్, ఈ పోలిక, దీనికంటే అది, దానికంటే ఇది అని ఆ విధంగా కాకుండా స్వభావత స్వరూపత ఎటువంటి వికారము లేనటువంటి ఒక స్థితి, ఆ స్థితి ఈ రెండు మార్గాల ద్వారా లభించదు అని. అన్యతరస్మిన్నపి మార్గే ఆత్యంతికీ పురుషార్థ సిద్ధి. పురుషార్థం అంటున్నప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు. అందులో ప్రధాన పురుషార్థము, ముఖ్య పురుషార్థము మోక్షమే పురుషార్థమని, రైట్. సో మిగిలినవి ధర్మ అర్థ కామాలు ఏదైతే అధోగతి చెప్పబడిందో అందులో పడకుండా ఉండడానికి చెప్పబడుతున్నాయి. అధోగతిని పొందొద్దు అని చెప్పడానికే కదా. కాబట్టి పురుషార్థం వాస్తవంగా మోక్షమని. సో ఆ పురుషార్థం ఆత్యంతిక పురుషార్థం. ఆత్యంతికం అంటే ఇక నిరపేక్షకమైనటువంటిది. అంటే దాంట్లో మళ్ళీ అక్కడికి చేరిన తర్వాత యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. యద్గత్వా, దేన్ని పొందడం చేత ఇక నివృత్తి లేదు, మళ్ళీ తిరిగి రావడం అనేది లేదు, అటువంటి స్థితి. అది ఆత్యంతిక పురుషార్థం. అటువంటి పురుషార్థ సిద్ధి
ఈ రెండు మార్గాలలో కూడా లభించడం లేదని ఈ అద్వైత విజ్ఞానం. అద్వైత విజ్ఞానం ఎటువంటిది? కర్మ నిరపేక్షం, కర్మ యొక్క అపేక్ష లేనటువంటి, అంటే కర్మ అపేక్ష లేదంటే కర్మతో కలిసి ఫలాన్ని ఇవ్వనటువంటి, ఫలాన్ని ఇవ్వడానికి కర్మను అపేక్షించడం లేదు. జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత, అద్వైత విజ్ఞానం ఏదైతే ఉత్పన్నమవుతుందో, ఉత్పన్నమైన తర్వాత కర్మను అపేక్షించటం లేదు. కర్మలు దక్షిణ మార్గానికి తీసుకువెళ్ళగలిగేటువంటి కర్మలు, కర్మ చేసిన తర్వాత ఆ కర్మ ఫలాలు ఉపాసనా ఫలాన్ని అపేక్షిస్తున్నాయి ఉత్తర మార్గంలో తీసుకువెళ్ళడానికి. వ్యక్తిని ఉత్తర మార్గంలో వెళ్ళడానికి కేవల కర్మలు సరిపోవటంలే, ఆ కర్మలు ఉపాసనలను అపేక్షిస్తున్నాయి. ఆ విధంగా జ్ఞానం కూడా ఇంక దేన్నైనా అపేక్షిస్తూ మోక్షాన్ని కలిగిస్తుందా అంటే లేదు అని చెప్పడానికి కర్మ నిరపేక్షం బ్రహ్మాత్మ విజ్ఞానం, అద్వైతాత్మ విజ్ఞానం, అద్వైత విజ్ఞానం. ఇది సంసార గతిత్రయ హేతూపమర్థేన వక్తవ్యం. ఆ అద్వైత విజ్ఞానం వక్తవ్యం, ఇది చెప్పాల్సి ఉంది. రైట్, రెండు మార్గాలు, దక్షిణ మార్గము, ఉత్తర మార్గము, అధోగతి చెప్పబడ్డాయి కదా. వీటికి విలక్షణంగా అత్యంతిక పురుషార్థాన్ని కలిగించేటువంటి అద్వైత విజ్ఞానాన్ని ప్రతిపాదించాలి అనే ఉద్దేశంతో సంసార గతిత్రయ హేతు ఉపమర్ధనేన, సంసార గతిత్రయ, సంసారమే గతిగా కలిగినటువంటి సంసార గతి, ఆ సంసారం యొక్క లేదా సంసారస్య గతి, సంసారం యొక్క సంసారాన్ని పొందేటువంటి గతిత్రయం, మూడు మార్గాలు ఉన్నాయి. దక్షిణ మార్గం ద్వారా సంసారాన్ని పొందుతున్నాడు, ఉత్తర మార్గం ద్వారా సంసారాన్ని పొందుతున్నాడు, బ్రహ్మాది లోకాలు పొందుతున్నాడు, సంసారం అంతర్భావమే, అధోగతి కూడా సంసారమే. అందుకని ఈ సంసారం యొక్క గతిత్రయం, సంసారానికి మూడు మార్గాలు, ఈ మూడు మార్గాలకి ఒక హేతు సంసార గతిత్రయ హేతు, ఆ హేతు అజ్ఞానం. ఆ హేతు అజ్ఞానం. అజ్ఞానం అంటున్నప్పుడు జ్ఞానము వలె అజ్ఞానానికి కూడా విషయం ఉంటుంది. కిం విషయక అజ్ఞానం, దేని గురించి అజ్ఞానం? ఆత్మ విషయక అజ్ఞానం. ఆత్మ విషయక అజ్ఞానమే ఈ సంసార గతిత్రయానికి హేతు. అజ్ఞానం కదా, ఆత్మ విషయక అజ్ఞానం, దాని యొక్క ఉపమర్ధనం, దాన్ని ధ్వంసం చేయాలని, దాన్ని ధ్వంసం చేస్తూ, రైట్, సంసార గతిత్రయ హేతు ఉపమర్ధేన అద్వైత విజ్ఞానం వక్తవ్యం. అద్వైత విజ్ఞానాన్ని ప్రతిపాదించాలి. ఎటువంటి అద్వైత విజ్ఞానాన్ని ప్రతిపాదించాలి? ఏదైతే ఈ సంసార గతికి హేతువైన అజ్ఞానాన్ని సమూలంగా కర్మను అపేక్షించకుండా ధ్వంసం చేయగలుగుతుందో అటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఇప్పటి వరకు చెప్పలేదు కాబట్టి అది చెప్పాలి అని ఆ ఉద్దేశంతో శృతి ఆ 2 అధ్యాయాలు అయిన తర్వాత, కర్మను ఉపాసన చెప్పిన తర్వాత ఈ చాందోగ్యోపనిషత్ అనేటువంటి గ్రంథాన్ని ఆరంభిస్తా ఉంది శృతి అని. ఇది వక్తవ్యం ఇది ఉపనిషద్ ఆరభ్యతే, ఉపనిషద్ ఆరంభించబడుతా ఉంది ఈ ఉద్దేశంతో. ఇది ఉపనిషత్తు యొక్క విషయము. రైట్, విషయము ప్రయోజనం రెండు తెలుస్తున్నాయి ఇక్కడ. రైట్, సో అద్వైత విజ్ఞానం ఏదైతే ఉందో ప్రతిపాదించబడుతూ ఉందో అది విషయం. సో అద్వైత విజ్ఞానం ఇక్కడ ప్రతిపాదించబడుతుంది. దేని గురించి? సంసార గతిత్రయ హేతూపమర్థేన ఆత్యంతికి పురుషార్థ సిద్ధి, ఆత్యంతిక పురుషార్థ సిద్ధిని ఉద్దేశించి. రైట్, సో సంసార గతిత్రయ హేతు ఉపమర్థేన, సంసారం ఏంటి అని అనర్థం, సంసారం అనర్థం అని. సో సంసారము యొక్క అత్యంతిక నివృత్తి, అత్యంతిక దుఃఖ నివృత్తి, సంసార హేతు ఉపమర్థనం అంటే కారణం నశించినప్పుడు కార్యం సంపూర్ణంగా నశిస్తుంది. కారణాన్ని అలాగే ఉంచి కార్యాన్ని నశింపజేయడంలో మాత్రమే ప్రయత్నం చేస్తే కార్యము కారణంలో విలీనమవుతుంది కానీ ధ్వంసం అవ్వదు. కార్యము కారణంలో విలీనమవుతుంది కానీ విలీనమవుతుంది మళ్ళీ వస్తుంది. ఇది ద్వైత సిద్ధాంతాలన్నింటికీ వర్తించేటువంటి విషయం. ద్వైత సిద్ధాంతాలు ఏవైతే ప్రతిపాదిస్తున్నాయో, ఏ సాధనలు అయితే కల్పిస్తున్నాయో వాటి సాధనల ఫలం ఈ విధంగానే ఉంటుంది. ఆ సాధనల ఫలం ఈ విధంగా కార్యాన్ని కారణంలో లీనం చేయడం వరకు మాత్రమే తీసుకువెళ్ళగలుగుతాయి. అత్యంతికంగా కార్యాన్ని ధ్వంసము చేయలేవు అని. యోగ చిత్తవృత్తి నిరోధ అంటున్నప్పుడు చిత్తవృత్తులను నువ్వు ప్రయత్నపూర్వకంగా అభ్యాసముఖంగా ప్రయత్నపూర్వకంగా వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నియంత్రించబడతాయి, కొంతవరకు నియంత్రించబడతాయి. కొంతకాలం నీకు సమాధి అనుభూతి కలుగుతా ఉంది. అవి ఆ సమయంలో ఈ సంస్కారాలు అజ్ఞానంలో లీనమవుతున్నాయి, మళ్ళీ ప్రకటమవుతాయి కాలక్రమేణా. ఆ అజ్ఞానాన్ని ఎందుకంటే కారణాన్ని మనం అడ్రస్ చేయటంలే,
కారణాన్ని ధ్వంసం చేయకుండా కార్యములో మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. కార్యాన్ని దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కార్యాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేసినప్పుడు కార్యం కారణంలో లీనమై అలా అవ్యక్త రూపంగా ఉంటుందే కానీ ఇది ధ్వంసం అవ్వదు. కానీ కావాల్సింది ఏముంది? కారణంతో సహా కార్యం యొక్క నివృత్తి. కారణంతో సహా కార్యాన్ని నివర్తింపజేసినప్పుడు మళ్ళీ కార్యానికి ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. కార్యం తొలగుతా ఉంది, కారణం కూడా తొలగింది, కార్యం ఎక్కడ దాక్కుంటా ఉంది? సో ఆ విధంగా కారణేన సహ హేతుపమర్ధనేన సంసారగతిత్రయ హేతుపమర్ధనేన వక్తవ్యం అద్వైత విజ్ఞానం అని ఆ ఉద్దేశంతో ఉపనిషత్తు ఆరంభించబడుతూ ఉంది. సో ఈ ఉపనిషత్తులో ప్రతిపాదించబోయేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఈ విధంగా సంసారగతిత్రయ హేతు ఉపమర్ధన హేతు సంసారగతిత్రయ హేతు అజ్ఞానము, అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి హేతు, అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి సామర్థ్యము కలిగినటువంటిది. కేవల అజ్ఞానాన్ని నశింపజేసినప్పుడు అజ్ఞానంతో పాటు సంసారం కూడా సంసారానికి సంసార కారణమైన అజ్ఞానానికి విరోధి. కాబట్టి సంసారాన్ని ప్రతిపాదింపజేసేటువంటి శాస్త్రం ఏదైతే ఉంటుందో, సంసారాన్ని నిలబెట్టేటువంటి దాన్ని నిరూపించేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దానికి వేదాంత అద్వైత విజ్ఞానానికి సమన్వయం కుదరదు. రెండు అపోజిట్గా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నాయి. స్పష్టంగా సంసార గతిత్రయ హేతు ఉపమర్ధనేన ఇది ప్రీరిక్విజిట్ అవుతా ఉంది. సంసార గతిత్రయ హేతువు, సంసార హేతువు అంటే సంసారంతో పాటుగా దాని హేతు, దీని ఉపమర్ధనానికి హేతు అవుతా ఉంది కాబట్టి విరుద్ధంగానే ఉంటుంది. అటువంటి అద్వైత విజ్ఞానం అంటే పూర్వభాగానికి విరుద్ధంగా ఈ మొదటి 2 అధ్యాయాల్లో ఏ కర్మలు అయితే చెప్పబడ్డాయో, ఏ ఉపాసనలు అయితే చెప్పబడ్డాయో, రైట్, అవి సంసార గతిత్రయ హేతు. సంసార గతిత్రయ అనుకుంటే గతిద్వయ, అక్కడ దక్షిణ ఉత్తర మార్గాలు కదా. శాస్త్రము అధర్మాన్ని చేయమని బోధించదు, వద్దని చెప్పి బోధిస్తుంది. కాబట్టి శాస్త్రీయ మార్గాన్ని అనుసరించేవాడు ఈ ఉత్తర దక్షిణ మార్గాల ద్వారా సంసారాన్ని పొందుతున్నాడు కానీ మార్గద్వయాల ద్వారా. రైట్, మార్గద్వయాల అభ్యుదయం అది, రైట్, ధర్మ మార్గం అది ధర్మమే, కానీ దాని ద్వారా పొందబోయేది సంసారం. ఇక్కడ చెప్పబోయేది ఆ సంసారానికి విరుద్ధంగా, రైట్, ఆ సంసార గతిని, సంసారం యొక్క హేతువునే ధ్వంసం చేస్తూ, సంసార హేతువును ధ్వంసం అంటే సంసార ధ్వంసం కూడా. కాబట్టి ఆ 2 ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి విలక్షణంగా, విరుద్ధంగా అని అర్థం వస్తుంది. అటువంటి అద్వైత విజ్ఞానాన్ని ప్రతిపాదించడానికి ఉపనిషత్తు ఆరంభమవుతా ఉంది, ఆరంభించబడుతా ఉంది. నచ అద్వైత విజ్ఞానాదన్యత్ర అత్యంతికి నిశ్రేయస ప్రాప్తి వక్షతి. ఈ అద్వైత విజ్ఞానం కంటే వేరుగా ఇంకొక సాధన ఏది కూడా ఇటువంటి అత్యంతిక నిశ్రేయస ప్రాప్తికి లేదు. ఇది కూడా చక్కగా మనం గమనించాల్సినటువంటి విషయము. అద్వైత విజ్ఞానము మాత్రమే సాధనము. సాధన నిర్ధారణ జరగాలి మనకి. ఇది సాధన, ఇది కాదు, ఏది సాధన కాదు. రైట్, ఈ విరుద్ధ సాధనలను ఎలా సమన్వయం చేస్తాము? ఒక సాధన ఒకవైపు తీసుకువెళ్తూ ఇంకొక సాధన ఇంకొక వైపు తీసుకువెళ్తున్నప్పుడు ఈ రెండింటికి సమన్వయం ఎలా కుదురుతుంది? కాబట్టి ఏది సాధన ఈ లక్ష్యానికి, అన్ని సాధనలే అవుతాయి. వివిధ లక్ష్యాలకి మనం ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నామో అది మన పురుషార్థ నిర్ణయం జరగాలి. ఇది పురుషార్థం, దీన్ని నేను సాధించదలుచుకుంటున్నాను అనే నిర్ణయం కలిగిన తర్వాత దానికి అనుకూల సాధనలు తీసుకోవాలి. కానీ ప్రతికూల సాధనలు ఎలా తీసుకుంటాను? దాని అనుకూల సాధన ఏముంది? ఈ విధంగా అద్వైత విజ్ఞానం. ఇది కాకుండా ఇంకేదైనా సాధనలు ఉన్నాయా? లేదు. అద్వైత విజ్ఞానాది అన్యత్ర, అద్వైత విజ్ఞానాన్ని విడిచి ఇంకెక్కడ కూడా ఈ అత్యంతిక నిశ్రేయస ప్రాప్తి లేదు. ఏ సాధన ద్వారా కూడా లభించదు. మిగిలిన సాధనలు ఏమున్నాయి? కర్మోపాసనలే. ఈ కర్మోపాసనల స్వభావంలో కర్మ ఉత్పన్నం అవ్వడానికి కూడా ద్వైతం కావాలి, అది ఫలం ఇవ్వడానికి కూడా ద్వైతం కావాల్సి ఉంటుంది. ద్వైతమే దాని స్వరూపము. రైట్, ఆ విభాగం లేకుండా కర్త, కార్యము, ఫలము, రైట్, క్రియాకారక ఫల విభాగం అని చెప్పుకుంటాం కదా. ఆ క్రియాకారక ఫల విభాగమే సంసారం. ఆ క్రియాకారక ఫల విభాగంలోనే సాధనేషణ, సాధ్యేషణ ఇవన్నీ ఉంటున్నాయి. అందుకని లోకము సాధనేషణ, సాధ్యేషణాత్మకంగానే ఉంటుంది, ఏషణాత్మకంగానే ఉంటుంది. లోకం, సంసారం ఏషణాత్మకంగానే ఉంటుంది. దానికి విరుద్ధంగా ఇక్కడ
కేవల విజ్ఞానం చేత. అద్వైత విజ్ఞానాదన్యత్ర ఆత్యంతికీ నిశ్రేయస ప్రాప్తి న వక్షతి. ఇదే విషయము శృతి స్పష్టంగా చెప్తా ఉంది. అథ ఏ అన్యథాతో విదుర్ అన్యరాజానస్తే క్షయలోకా భవంతి అని ఛాందోగ్యంలోని ఇదే ఉపనిషత్తులో 7వ అధ్యాయంలో అథ ఏ అన్యథా అతో విదుః అతః అతో అన్యథా విదుః, ఎవరైతే అన్యథా ఇంకొక రకంగా తెలుసుకుంటున్నారో, అతో అన్యథా విదుః ఇక్కడ చెప్పిన దానికంటే వేరే విధంగా తెలుసుకుంటున్నటువంటి వాడు, ఉపాసిస్తున్నటువంటి వాడు, అన్యరాజానస్తే భవంతి అన్యరాజాః అంటే అన్యరాజా ఏషాం, ఇంకొకడు రాజుగా కలిగినటువంటి వాడు అంటే పరాధీనతను. రాజు స్వతంత్రుడు కదా, రాజు వేరే వాడు రాజుగా కలిగినటువంటి వాడు ఎవడవుతాడు? ఆ రాజు యొక్క అనుయాయి అంటే అనుసరించేవాడు, అంటే ఆ విధంగా అస్వతంత్రుడవుతున్నాడు. అస్వతంత్రుడవుతూ ఆయా లోకపాలకులను సేవించి ఆయా లోకాలను పొందుతూ ఆయా లోకాధీశుల యొక్క అనుజ్ఞలో ఉంటున్నటువంటి వాళ్ళు అవుతున్నారు. ఆ లోకాలన్నీ కూడా క్షయలోకా భవంతి, క్షయలోకా భవంతి, క్షీణించేటువంటి లోకాలనే పొందుతున్నారు. ముండకంలో కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. సో ఆ పుణ్యకర్మల ద్వారా ఆ లోకాన్ని పొంది ఆ పుణ్యము క్షయించగా మళ్ళీ మర్త్యలోకానికి వస్తున్నారు అని ఆ విధంగా క్షయలోకా భవంతి. విపర్యయేచ, అలా కాకుండా విపర్యయేచ అంటే ఈ విధంగా ఈ ఉపనిషత్తులో ఏ విధంగా అయితే అద్వైతీయ విజ్ఞానాన్ని బోధిస్తుందో ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడు స్వరాట్ భవతి. స్వయం రాజతే ఇది స్వరాట్. స్వయం రాజతే, రాజ్రి అనే ధాతువు దీప్తి ప్రకాశాన్ని తెలుపుతుంది. స్వరాట్ అంటున్నప్పుడు స్వయం ప్రకాశ స్వరూపము, స్వయం రాజతే లేదా స్వతంత్ర స్వరూపము, స్వతంత్రుడవుతున్నాడు. స్వరాట్ భవతి, సమ్రాట్, స్వరాట్, ఆ విధంగా వాడు తన స్వరూపంలో ప్రతిష్ఠితమై ఉంటున్నాడు. ఇది తథా ద్వైత విషయ అనృథాపి సంబంధస్య బంధనం తస్కరస్య ఇవ తప్తపరశుగ్రహణే బంధదాహ భావః సంసార దుఃఖ ప్రాప్తే చ ఇతి ఉక్త్వా అద్వైతాత్మ సత్యాభిసంధస్య అతస్కరస్య ఇవ తప్తపరశుగ్రహణే బంధదాహ భావః సంసార దుఃఖ నివృత్తి మోక్షః ఇతి చ. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఉపనిషత్తులను మనం చూడబోతున్నాం. 6వ అధ్యాయంలో ఈ తప్తపరుషు దృష్టాంతం చేత ఒక ఆఖ్యాయిక దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తి దొంగతనం చేసినటువంటి వాడు, ఇంకొక వ్యక్తి చేయనటువంటి వాడు కానీ చేశాడనేటువంటి అభియోగాన్ని పొందినటువంటి వ్యక్తి. ఈ ఇద్దరులో ఒకడు సత్యాన్ని ఆశ్రయించాడు, ఒకడు అనృతాన్ని ఆశ్రయించాడు. దొంగతనం చేసి చేయలేదని చెప్పేవాడు, చేయకుండా నేను చేయలేదని చెప్పేవాడు. వీళ్ళిద్దరిలో ఎలా పరీక్షిస్తున్నారు? అక్కడ ఒక తప్త పరుషు, వేడిగా చక్కగా ఎర్రగా కాల్చినటువంటి ఒక పరుషు, గొడ్డలిని ఇనుప గొడ్డలిని అక్కడ పెట్టి, ఎవడైతే సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాడో వాణ్ణి ఆ మంత్రయుక్త విశిష్ట ఆ పరుషు వాణ్ణి దహించదు అని. సత్యాన్ని ఆశ్రయించినటువంటి వాణ్ణి దహించదు, అనృతాన్ని ఆశ్రయించినటువంటి వాణ్ణి దహిస్తుంది అని ఒక ఉదాహరణ ద్వారా అనృతాన్ని ఆశ్రయించినటువంటి వాడు సంసారాన్ని పొందుతూ వినాశనాన్ని పొందుతున్నాడు, సత్యాన్ని ఆశ్రయించినటువంటి వాడు దుఃఖాన్ని తరించి స్వరూపాన్ని పొందుతున్నాడు అని ఆఖ్యాయిక. అది తర్వాత క్లాస్లో మనం చూద్దాం. స్వామీజీ అనేక ప్రణామములు. అద్భుతం, మంచి ఆరంభం, చాలా చక్కగా స్టార్ట్ చేశారు.